ఈ వీడియోలో మనం అమెరికాలో చదువుకోవడానికి F1 వీసా అపాయింట్మెంట్స్ పాస్ చేశారని న్యూస్ రీసెంట్గా వచ్చింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ చేసింది ఈ స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్స్ పాస్ చేయడం విషయం మీద, అలాగే ఎందుకని ఈ స్టూడెంట్ వీసాస్ అపాయింట్మెంట్స్ పాస్ చేశారు, యూఎస్లో స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలనుకునేవారు లేదా అప్లై చేసే ప్రాసెస్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో లాస్ట్ వీక్ ఈ న్యూస్ వచ్చిందండి. చాలా వరకు మన ఎన్ఆర్ఐ మీమ్ పేజెస్లో కానీ ఆర్ వెబ్సైట్స్లో కానీ ఇలా స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్స్ పాస్ చేశారని, సో ఇంకా స్టూడెంట్ వీసాలు ఇవ్వబోరు అని చెప్పి చాలా రూమర్స్, చాలా న్యూస్ ఛానల్స్లో మరియు చాలా ప్లేసెస్లో స్ప్రెడ్ అవుతుంది. ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉంది, అలాగే ఎందుకని ఇలాగ స్టూడెంట్ వీసాలు పాస్ చేయాల్సి వస్తుంది, సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకని ఈ విధంగా యాక్షన్స్ తీసుకోబోతుంది మనం తెలుసుకుందాం. పొలిటికో అనే వెబ్సైట్లో ఫస్ట్ ఈ న్యూస్ వచ్చిందండి. ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి చదువుకోవడానికి F1 వీసా మీద రావాలనుకుంటున్నారో, అలా F1 స్టూడెంట్ వీసాకి అప్లై చేసే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇంకా చేసుకోలేరు అని చెప్పి వరల్డ్ వైడ్గా యుఎస్ కన్సులేట్స్ కానీ ఎంబసీస్ కానీ F వీసా, M వీసా అండ్ J వీసాస్కి ఇవ్వకుండా అపాయింట్మెంట్స్ పాస్ చేశారని చెప్పి న్యూస్ రావడం జరిగింది. రీజన్ ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎవరైతే స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ స్క్రీనింగ్ చేయడానికి, వెట్టింగ్ చేయడానికి టూల్స్ని ఈ వీసా అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఇన్కార్పొరేట్ చేయడానికి వాళ్ళు టైం తీసుకోవడానికి ఈ పాస్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఈ టూల్స్ ఇన్కార్పొరేట్ చేశాక either DS 160లో కానీ ఆర్ వీసా అపాయింట్మెంట్ ప్రాసెస్లో కానీ ఈ డీటెయిల్స్ మ్యాండేటరీ చేయడం, దీని ద్వారా ఎవరైతే వీసాకి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ బిఫోర్ వీసా అపాయింట్మెంట్ వీళ్ళు స్క్రీనింగ్ చేసి దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మన DS 160 ఫామ్లో ఈ డీటెయిల్స్ ఆప్షనల్గా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ప్రస్తుతానికి మ్యాండేటరీ కాదు, సో ఆప్షనల్ అనమాట. సో మన ఇష్టం, మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. బట్ ఫ్యూచర్లో ఈ గైడెన్స్ ఏదైతే ఈ ప్రాసెస్లో వీళ్ళు మ్యాండేటరీ ఒకరు చేసినట్లయితే, సో ఎప్పుడైతే మనం DS 160 ఫిల్ చేస్తామో ఐదర్ స్టూడెంట్, ప్రస్తుతానికి ఇది స్టూడెంట్ వీసా మీద డిస్కషన్ కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే వీసా అపాయింట్మెంట్స్ ప్రాసెస్లో DS 160 ఫిల్ చేస్తారో అక్కడ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కంప్లీట్గా మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత అసోసియేటెడ్ ప్రెస్ అనే వెబ్సైట్లో ఈ సేమ్ న్యూస్ పబ్లిష్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారనమాట. ఏదైతే ఈ స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ పాస్ చేశారో అది టెంపరరీ అని, అండ్ ఏదైతే ఈ బుకింగ్ పాస్ చేశారో అది కొత్త స్టూడెంట్ వీసా అప్లికెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది, అంతేగాని ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ షెడ్యూల్ చేసుకున్నారో వాళ్ళకి వర్తించదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఏవైతే టూల్స్ ఉన్నాయో వాళ్ళ టూల్స్ అన్నీ యూజ్ చేసి ఈ వెట్టింగ్ కానీ స్క్రీనింగ్ ప్రాసెస్ని కానీ చేస్తారని చెప్పడం జరిగిందనమాట. అఫీషియల్గా చూస్తే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ state.gov వెబ్సైట్లో కానీ ఈ టెంపరరీ పాస్ మీద కానీ ఈ స్టూడెంట్ వీసా పాస్ చేశారనే విషయం మీద ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఎక్కడా దొరకలేదు. అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న యుఎస్ ఎంబసీస్లో కానీ యుఎస్ కన్సులేట్ వెబ్సైట్స్లో కానీ ఈ న్యూస్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదనమాట. సో ఏవైతే మన ఎన్ఆర్ఐ మీమ్ పేజెస్ కానీ ఇండియాలో న్యూస్ ఛానల్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీద డిబేట్ చేస్తున్నారో ఇదంతా ఈ రెండు వెబ్సైట్లు పొలిటికో మరియు అసోసియేటెడ్ ప్రెస్ వెబ్సైట్లో పబ్లిష్ అయిన ఈ న్యూస్ మీద మాత్రమే డిస్కషన్ జరుగుతున్నాయి. సో దేర్ ఈజ్ నో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ పాసింగ్ యుఎస్ స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్. సో ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎలాంటి అఫీషియల్ న్యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి కానీ యుఎస్ కన్సులేట్ వెబ్సైట్లో కానీ మనకి దొరకలేదు. సో ప్రస్తుతానికి స్టూడెంట్ వీసాస్ అయిన FMJ వీసాలు టెంపరీగా పాస్ అయ్యాయని అనుకుందాం. సో మీరు కనుక ఈ 3 వీసాల్లో ఏవైనా అప్లై చేసే ప్రాసెస్లో ఉంటే మీకు కానీ ఎలాంటి డిఫికల్టీస్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ఎందుకని ఈ యుఎస్లో స్టూడెంట్ వీసాస్ పాస్ చేయడం జరిగింది అంటే, ఎర్లీ దిస్ ఇయర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ని టేక్ ఓవర్ చేశాక సో వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ యుఎస్ యూనివర్సిటీస్లో ఈ ప్రో పాలస్తీన్ మరియు యాంటీ సెమెటిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ మరియు స్క్రూటినీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి యుఎస్లోకి వీసా ఇవ్వక ముందే సో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని కంప్లీట్గా వెట్టింగ్ మరియు స్క్రీనింగ్ చేయడం ద్వారా ఎవరైతే స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తున్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలాసార్లు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చెప్పినట్లు స్టూడెంట్ వీసా మీద వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ మెయిన్ జాబ్ చదువుకోవాలి, ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ ఎలాంటి యాంటీ సెమిటిజం మరియు ప్రో పాలస్తీన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి ఆయన చెప్పడం
రావడం జరిగింది. సో స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు చదువుకోవాలి కానీ ఇలా గ్లోబల్గా పాలిటిక్స్ గురించి కానీ వేరే దేశంలో జరిగే ఇష్యూస్ మీద కానీ స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇక్కడ యాక్టివిటీస్ కానీ ఆ ప్రొటెస్ట్లు కానీ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. సో అందుకని ఈ స్టూడెంట్ వీసా మీద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లోకి రావాలనుకుంటున్నారో సో వాళ్ళ అపాయింట్మెంట్ పాస్ చేసి కొన్ని కొత్త టూల్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. దీని ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు ఎలాంటి పోస్టులు వేశారు సో ఆ విధంగా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వెట్టింగ్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. సో ప్రస్తుతానికి అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు. బట్ మోస్ట్లీ ఇది DS 160లో వాళ్ళు ప్రస్తుతానికి అడుగుతున్న ఆప్షనల్గా సోషల్ మీడియా అకౌంట్స్ని మ్యాండేటరీ చేసే అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఈ అప్డేట్స్ మనకి US వీసా అప్లికేషన్ సిస్టంలో ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేసే ప్రాసెస్లో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఈ సిచ్యువేషన్లో ఉండాలి ఏం చేయాలి అంటే ప్రస్తుతానికి US వీసా అప్లికేషన్ సిస్టంలో ఏవైనా అప్డేట్స్ వస్తే మనకు తెలుస్తుందండి. లేదా పబ్లిక్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మనకి అనౌన్స్ చేయొచ్చు అనమాట ఈ న్యూస్ మీద అఫీషియల్గా. లేదంటే లాస్ట్ టైం జరిగినట్టు ఈ డ్రాప్ బాక్స్ ఏదైతే 12 monthsకి రెడ్యూస్ చేశారో సేమ్ అదే విధంగా రోల్అవుట్ చేయొచ్చు అనమాట ఎలాంటి ప్రెస్ అఫీషియల్ రిలీజ్ లేకుండా. సో ఏ విషయమైనా సరే మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.